హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా పురాతన కట్టడాల కింద ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. తాజాగా సిరియాలోని ఒక ప్రసిద్ధ మసీదు కింద వేల ఏళ్ల నాటి ఒక అద్భుతమైన సూర్య దేవాలయం ఉండేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ దొరికిన ఒక పురాతన గ్రీకు శాసనం ఇప్పుడు చరిత్రను తిరగరాస్తోంది. రోమన్ చక్రవర్తులే స్వయంగా పూజలు చేసిన ఆ అజ్ఞాత ఆలయ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చరిత్రాత్మక అన్వేషణను యుఏఈకి చెందిన షార్జా యూనివర్సిటీ పురావస్తు శాస్త్రవేత్తలు నిర్వహించారు. సిరియాలోని హోమ్స్ నగరంలో ఉన్న గ్రేట్ మాస్క్ ఆఫ్ హోమ్స్ ప్రాంగణంలో వీరు పరిశోధనలు చేస్తుండగా ఒక అరుదైన గ్రీకు శాసనం బయటపడింది. ప్రొఫెసర్ అబ్దుల్లా కరీబ్ నేతృత్వంలోని బృందం ఈ శాసనాన్ని విశ్లేషించి ఇది ఎల్ గబాల్ అనే సూర్య భగవానుడి ఆలయానికి చెందినదని నిర్ధారించారు. అసలు ఆ గ్రీకు శాసనంలో ఏముందో తెలుసా? అది అత్యంత పద్ధతిగా సమానమైన అక్షరాల మధ్య గ్యాప్ ఇస్తూ ఒక వీరగాథలాగా చెక్కబడింది. ఇది క్రీస్తు శకం 3వ శతాబ్దానికి చెందినదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా అప్పట్లో హై ప్రీస్ట్గా ఉండే, ఆ తర్వాత రోమన్ చక్రవర్తిగా మారిన ఎలగాబాల్స్ పేరుతో ఈ శాసనానికి సంబంధం ఉందని పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. శాస్త్రవేత్తలు దీనికోసం ఫోటోగ్రామెట్రీ అలాగే లైడార్ స్కాన్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను వాడారు. మసీద్ పునాదుల అడుగున ఉన్న రాళ్లను పరిశీలించినప్పుడు అవి పురాతన రోమన్ నిర్మాణ శైలిని పోలి ఉన్నాయని గుర్తించారు. ఈ గ్రీకు అక్షరాలు కేవలం అలంకారం కోసం కాకుండా సూర్య దేవాలయం యొక్క ఉనికిని చాటి చెప్పే బలమైన సాక్ష్యాలుగా నిలిచాయని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ హోమ్స్ నగరాన్ని పురాతన కాలంలో ఎమోసాగా పిలిచేవారు. అక్కడ ఒక భారీ సూర్య దేవాలయం ఉండేదని, అందులో ఒక నల్లటి పవిత్ర రాయిని పూజించేవారని చరిత్ర చెబుతుంది. కాలక్రమేణా ఆ ఆలయం కనుమరుగై దానిపై ఈ మసీదు నిర్మించబడి ఉండవచ్చునని ఈ కొత్త శాసనం బలంగా నిరూపిస్తోంది. ఇది రోమన్ సామ్రాజ్యానికి మధ్య, ప్రాచ్య దేశాలకు మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని తెలియజేస్తోంది.